ఆల్మోస్ట్ ఒక రకంగా వాళ్ళకి ఒక భయం అంటే ఏంటో చూపించారు. అవునండి. ముందు మాటగా మీరేం మాట్లాడుతారు? ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది పాకిస్తాన్కే కదండి, యావత్ ప్రపంచానికి భారతదేశం యొక్క డిఫెన్స్ పటిమ, అసలు సత్తా ఏంటి అనేటువంటిది చక్కగా చూపించగలిగాం. మనకి ప్రతిసారి కూడా పక్కలో మనకి బల్లెంలాగా పాకిస్తాన్ ఎప్పుడు కూడా కాశ్మీర్ విషయంలో కానీ, ఆర్టికల్ 370 విషయంలో కానీ, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అక్కడ తీవ్రవాద స్థావరాలను ఏర్పాటు చేసి అక్కడ మనకి ప్రాబ్లమ్ సృష్టించడం, ఇక్కడ సమస్యను సమూలంగా రూట్ కాజ్లోకి వెళ్ళి మనం సొల్యూషన్ చూపించడం అనేటువంటిది చాలా పెద్ద విషయం. ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం చేసింది ఏంటంటే సమస్య యొక్క మూలాల్లోకి వెళ్ళాం. ప్రెసిషన్ స్ట్రైకింగ్స్ పేరుతో ఎక్కడైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి తీవ్రవాద స్థావరాలు ఉన్నాయో, అలాగే డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్లో ఏర్పాటు చేసినటువంటి స్థావరాలు ఉన్నాయో, వాటినన్నింటినీ కూడా చాలా ప్రెసిషన్గా స్ట్రైక్స్ చేసి మన సత్తా ఏంటి అనేటువంటి చూపించగలిగామండి. అంతేకాకుండా అక్కడ మీరు చూడండి, ఇజ్రాయెల్ అమెరికా వారు, మనకి ఇజ్రాయెల్ అమెరికా అండ్ ఇరాన్ వార్ జరిగినప్పుడు అక్కడ ఆయతుల్లా అలీ ఖమేనీని జస్ట్ చంపేయడం జరిగింది. అదే ఛాన్స్ భారతదేశానికి కూడా పాకిస్తాన్ ప్రధానమంత్రిని చంపగలిగినటువంటి సత్తా ఉంది. కేవలం ఆయన నివాస భవనానికి 50 మీటర్ల దూరంలో మిజైల్ విడవడం అనేటువంటి జరిగింది అంటే ఒక వార్నింగ్ అనేటువంటిది ఇచ్చి వదిలేసామని. అంతకుముందు జరిగినటువంటి యుద్ధాలు కనుక చూసుకుంటే మనం కేవలం ఆ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవడం ప్రయత్నం చేసాం. కానీ ఈసారి ఏంటి అంటే భారత్ ఎంత దూరం వెళ్ళగలదు, వాళ్ళ యొక్క బలాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఎంత ఘోరంగా సర్వనాశనం చేయగలదు అనేటువంటి చూపించగలిగాం. కేవలం అదే కాకుండా డిప్లొమాటిక్ వార్ఫేర్ చేశాము. అలాగే సింధు నదీ జలాల గురించి ఏదైతే ఉందో దాని మీద కూడా మనం కట్టడి చేయగలిగాము. ఇలా రకరకాలుగా ఉగ్రవాదం పేరెత్తితే పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టేలాగా మన యొక్క దాడి అనేటువంటి చాలా తీవ్రంగా ఉందండి. ఓ రకంగా చెప్పాలంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఇంతకుముందు వార్స్ కూడా చూసుకోండి, పాకిస్తాన్తో జరిగినటువంటి వార్స్, వాటితో ఆపరేషన్ సింధూర్కి వాటికి గనక చూస్తే ఏమాత్రం కూడా పొంతం లేదు. టెక్నాలజికల్ అంటే మనం టెక్నికల్గా చాలా హై హ్యాండెడ్గా ఉన్నాము. అలాగే ఎయిర్ డిఫెన్స్లో చాలా స్ట్రెంగ్తన్గా ఉన్నాము. ఈ మధ్యన వచ్చినటువంటి ఆ డ్రోన్ వార్ఫేర్ ఏదైతే ఉందో ఆ డ్రోన్ వార్ఫేర్ను కూడా మనం ఎయిర్ డిఫెన్స్తో కట్టడి చేయగలిగే విధంగా కొత్త మనం S-400తో పాటు మనం ఓన్గా డెవలప్ చేసుకున్నటువంటి ఆ యొక్క సిస్టమ్స్ అన్నీ కూడా చాలా చక్కగా మనం ప్రదర్శించగలిగాం. ఓ రకంగా చెప్పాలంటే ప్రపంచ దేశాల్లో ఆయుధ వ్యాపారంలో భారతదేశం ఒక పోటీగా, అమెరికాకు కూడా పోటీగా నిలవగలిగినటువంటి పరిస్థితి వచ్చిందండి. అదే అమెరికా, చైనా ఉపయోగిస్తున్నటువంటి ఆయుధాలు ఏదైతే ఉన్నాయో ఆ ఆయుధాలన్నీ కూడా, పాకిస్తాన్ ఉపయోగిస్తున్నటువంటి ఆయుధాలన్నీ కూడా ఎందుకు పనికిరావు అనేటువంటి విషయం కూడా ప్రపంచానికి అర్థమైంది. ఓ రకంగా చెప్పాలంటే మళ్ళీ భారతదేశం వైపు చూడాలి అంటే, ఉగ్రవాద చర్యలు చేయాలి అంటే ఆ యొక్క